హ్యాపీ టు జాయిన్ విత్ యూ సార్. నమస్కారం. ఈరోజు మిస్టేకింగ్ సినిమా గురించి తనిఖీలు పడినాయి సార్. సో సార్ మీ అచీవ్మెంట్స్ చెప్పే అంత ఏజ్ మాకు లేదు కానీ బట్ ఇట్స్ వెరీ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్. కుషన్ సార్ క్యారెక్టర్ ప్లేడ్ వెరీ వెరీ వెల్ అని. కెమెరామ్యాన్ అయితే మీరు వెళ్ళిపోయిన తర్వాత అలా నిద్రపోవాలి ఆ సీన్ ఎలా వచ్చింది, బట్ ఈ సీన్ చాలా బాగా వచ్చాయి సార్. అండ్ వీఆర్ రియలీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. ఈరోజు మన సినిమా గురించి అలాగే సినిమా గురించి మాట్లాడుకుంటూ ఇంటర్వ్యూ పోలేదు సార్. ప్లీజ్ సార్. సో దిస్ ఈజ్ శరణ్ కుమార్, మన హీరో. పూర్వీ సింగ్ ఒక హీరోయిన్, ఇంకొక హీరోయిన్ సార్. అండ్ నిష్కళ సార్. నిష్కళ. నేను డైరెక్టర్ శశిధర్ సార్. వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్? నేను బీకామ్ తీసి సిఏ ఇంటర్ చేస్తానుగా ఇండస్ట్రీకి వస్తా అనుకున్నాను సార్. బీకామ్ అప్పుడే అయింది, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు కానీ బట్ కొంచెం హైదరాబాద్లో చదువుకుంటానని చెప్పి వచ్చి ఇక్కడ నాగేశ్వరం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయ్యాను సార్. అది రానా హీరో, తెలుగు హీరో. అది నా ఫస్ట్ సినిమా. ప్రకాష్ కుమార్ గారు అసోసియేట్. సో అలా స్లోగా జర్నీలో కొంచెం పెద్ద డైరెక్టర్ దగ్గర చేద్దామని రాజమౌళి గారి దగ్గర జాయిన్ అయ్యాను. బాహుబలి పార్ట్ 1 చేశాను. అక్కడ ఏంటంటే ఏడీ కింద జాయిన్ అవ్వాలని ట్రై చేస్తే ఎడిటింగ్ వచ్చి ఉండాలన్నారు. ఎడిటింగ్ నేర్చుకున్నాక అక్కడ మేకింగ్ మెటీరియల్స్ అన్నీ కట్ చేసి ప్రోమోస్ కట్ చేయడం అన్నీ చేసేవాడు సార్. తర్వాత మెల్లగా మజ్ను అని నాని హీరోగా ఒక సినిమా, సో దానికి విరించుతో కూడా చేశారు. అదొక 1.5 years రాదు. సో ఈ జర్నీ అంతా ఓకే, సినిమా ఇలా తీయచ్చు, కథ ఇలా రాయించాను, ఇలా చెప్తే మార్కెట్లో కథకు ఒక చిన్న సేలబిలిటీ ఉంటుంది. ఇలా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇంకా ఏదో కథ తయారు చేసుకున్నాను. తిరుగుతున్న ప్రాసెస్లో మా బ్రదర్ అండ్ హిస్ ఫ్రెండ్ దే వాంట్ టు ప్రొడ్యూస్ ద ఫిల్మ్. సో అది మా బ్రదర్ నా స్ట్రగుల్ చూసి మనమే ప్రొడ్యూస్ చేద్దాం. అండ్ సో ఆ ప్రొడ్యూసర్ ఏంటంటే కొంచెం మంచి కథ అయితేనే చేస్తాను, కానీ కథ నచ్చకపోతే నేను చేయలేను. నాకు రెగ్యులర్ స్టోరీ అవుతుంది, అద్భుతమైన కథ కావాలి, మంచి కథ కావాలి. అలాగే ఫ్యామిలీ యూత్ ఇద్దరు థియేటర్కి వచ్చి చూసే కథ అయితే బాగుంటుంది అన్నట్టు ఈ కథ పిచ్ చేశాను, నాకు బాగా నచ్చింది. సో ఇలా నా జర్నీ స్టార్ట్ అయింది సార్. రిగార్డింగ్ టైటిల్, ఈ కాలంలో రాజులు లేరు, రాజ్యాలు లేవు, కోటలు లేవు, కిరీటాలు లేవు, ఉన్నదల్లా ఈ ప్రపంచం మాత్రమే. నువ్వు యుద్ధం చేయాల్సింది దాంతోనే, గెలుచుకోవాల్సిందే నీ క్యారెక్టర్ని. సో ఆ ఊరిని కోరుకోకుండా ఆ క్యారెక్టర్ని గెలుచుకుని నిలబడ్డవాడే రాజు. అది మీ డైలాగ్, అది సినిమాలో పెట్టలేదు కాబట్టి ఇక్కడ చెప్పాను. జో జీతా వహీ సికిందర్, సార్ అదే కాన్సెప్ట్. సో తన ఇండివిజువాలిటీ కోరుకోకుండా ఒక పోరాటం చేసి తన చుట్టూ ఉండే వాళ్ళతో సో హౌ హీ విల్. అండ్ అలాగే ఇది ఒక అబ్బాయి సెల్ఫ్ రెస్పెక్ట్ మీద సినిమా సార్. వీటన్నిటికీ యాప్టేటెడ్గా ఒక కింగ్ అనేది రావాలి. అంటే మిస్టర్ కింగ్ అంటే కింగ్ అని పెడితే మళ్ళీ నాగార్జున గారు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. అండ్ అలాంటి కింగ్ అని పెట్టినా ఓవర్గా గ్రాంటెడ్ తీసుకుని పెట్టాము అని మిస్టర్ కింగ్ అంటే అయ్యా రాజావారు అని చిన్న వెటకారం, మిస్టర్ కింగ్ అలాగే. కామన్ మ్యాన్గా అడుగుతున్నమాట. దీనిలో ఒక ఫ్లైట్కి సంబంధించిన హీరో నా సీన్లలో నాకు తెలిసింది ఏమిటంటే ఆస్పైరింగ్ వాడు సైంటిస్టు, అతను ఏదో కనిపెట్టాలని తాపత్రయపడుతుంటాడు. సహజంగా కొత్త కనిపెట్టిన వాళ్ళందరినీ సొసైటీ వేళాకోళం చేస్తుంది, వెక్కిరిస్తుంది అన్లెస్ ఈ సక్సెస్ఫుల్. ఈ క్రమంలో నాకు తెలిసి మై క్యారెక్టర్ సపోర్ట్స్ హిమ్ ఇన్ సైకలాజికల్ ఆర్ వాట్ ఎవర్ వే. ఆ తర్వాత ఈ సక్సీడెడ్ అన్ ద ప్రాసెస్. అసలు ఈ టెక్నాలజికల్గా ఏమిటి కనిపెట్టాడో అసలు వాట్ ఈస్ ద అంటే ఇది మిత్తా లేకపోతే ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ రియాలిటీ? లేదు సార్, మూవీ కోసం అయితే లైక్ ఏం కొత్తగా ఏం కనిపెట్టలేదు, ఉండే ఎగ్జిస్టింగ్ కాన్సెప్ట్ తీసుకొని అది మూవీలో చూపిస్తున్నాము. సో మెయిన్ ఇప్పుడు వరల్డ్లో ఉండే మెయిన్ ప్రాబ్లం పొల్యూషన్ సార్. సో అండ్ దాంట్లో లైక్ మెయిన్ కాజ్ ఆఫ్ పొల్యూషన్ వచ్చి ఎయిర్ పొల్యూషన్ బికాస్ ఆఫ్ ఫ్లైట్స్ సార్. సో దానికి నా క్యారెక్టర్ బేసిక్గా ఒక ఈవీ ఎలక్ట్రానిక్ ప్లేన్ కనిపెడుతుంది. సైమల్టేనియస్గా అది టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అప్పుడు ఫ్యూల్ వాడుతుంది నార్మల్ ప్లేన్స్ లాగా. బట్ ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్ వెళ్ళేటప్పుడు అది ఎయిర్ ఎనర్జీతో రన్ అవుతుంది సార్. అంటే ఒరిజినల్గా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అలాగే జరుగుతాయి. 2035 అప్డేట్ వస్తుంది సార్. ఇది రిసర్చ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రిసర్చ్ రిపోర్ట్స్ కూడా దే హావ్ గివెన్ ఇట్ వర్క్.
ఓపెన్ సోర్స్ లో పెట్టారు సార్, ఇంటర్నెట్ లో ఎవరైనా టేక్ ఆఫ్ ల్యాండింగ్ మాత్రమే ఫ్యూయల్ వాడుకునేలాగా, అదర్వైజ్ ఉన్న ఎనర్జీని వాడే. అవును సార్, అవును సార్. సో దీనివల్ల మెయిన్ థింగ్ ఫ్యూల్ కన్జంప్షన్ తగ్గుతుంది అండ్ పొల్యూషన్ బెటర్ అవుతుంది అండ్ ఎయిర్ ఫేర్ టికెట్ కూడా ప్రైస్ తగ్గుతుంది. అందరూ కుటుంబాలు వెళ్ళిపోవచ్చు ఫ్లైట్. అప్పుడు అందు లోపల కాఫీ ఏదో $30 అంటుంది. జస్ట్ ఏదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ, అట్లా 2 అమ్మాయిలు 1 అబ్బాయి నామకే వాస్తే ఉన్నా కూడా, బట్ దిస్ ఈజ్ నాట్ ఫోకస్డ్. లవ్ స్టోరీ ఈజ్ ఎ లవ్ స్టోరీ. అది ఊరికే అంటే షుగర్ కోటెడ్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సార్. సో ఒక అబ్బాయి స్ట్రగుల్, వాడికి ఉండే లవ్ స్టోరీ, వాడి చుట్టూ ఉండే ప్రపంచం, ఇదే కదా సార్. ఆ చుట్టూ ఉండే ప్రపంచంలో ఒక యూనిక్ క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టర్కి ఒక యూనిక్నెస్ ఉండే, సో వీళ్ళ మధ్యలో జరిగే ఒక ఇంట్రెస్టింగ్ డ్రామా. నా పాత్ర పేరు వినగానే కొంచెం ఆశ్చర్యపోయా. ఊషన్ అనుకుంటా కదా, ఊషన్ సార్. ఊషన్ యాక్చువల్గా ఊషన్ మూర్తి లేదా కిషన్ మూర్తి అని ఉంటుంది, కానీ ఊషన్ మూర్తి ఎక్కడ వినలేదు. ప్రత్యేకంగా ఏమిటి, వై యూ హావ్ చోసన్ దట్ పర్టికులర్? ఆ పేరు నేను చూసాను సార్. యాక్చువల్గా ఒక ఆయన ఊషన్ సార్ అని అన్నాను. ఊషన్ సార్ అంటే ఆయనే చెప్పారు. ఉషన్ అంటే రెగ్యులర్గా పెట్టుకోరమ్మా, నేను ఉషనుడు అంటే శుక్రుడు. మా నాన్నగారు ఆస్ట్రాలజీ బాగా ఫాలో అయ్యేవారు. సో ఆయన నాకు పేరు పెడితే కల్పిస్తుందని పేరు పెట్టారు. బట్ ఆ పేరు నాకు నిలిచిపోయింది సార్. ఆయన సీతారామరాజు, మురళీ శర్మ గారి క్యారెక్టర్. మురళీ శర్మ క్యారెక్టర్ హూ ఈజ్? తను యాక్చువల్లీ తన ఫాదర్ ప్లే చేస్తుంది. మీ నాన్నగారు చాలా మంచి యాక్టర్, వెరీ గుడ్ యాక్టర్ అండ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. వీడియో చాలా సినిమాలు చేసాం మేము కలిసి. అతను యాక్చువల్గా మా మదర్ టంగ్ తెలుగే, అందుకని చక్కగా మంచి తెలుగు మాట్లాడతాడు. అదర్ ఆర్టిస్ట్ సునీల్ కూడా ఉన్నట్టు, సునీల్ మన వెన్నెల కిషోర్ కూడా ఉన్నట్టు, అంటే స్టార్ స్టడ్డెడా. बोलो फिल्म के बारे में कुछ जो भी अभी तक नॉर्थ में कहा है, साउथ के बारे में वो सब सच है. आई एम वेरी हैप्पी टू वर्क ऑल्सो and my first chance, very personal. And ఏం రీసెర్చ్ అంటే హౌ కుడ్ యూ డూ సమ్ రీసెర్చ్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ అని చెప్పిరా? హీరో పర్పస్ఫుల్గా పనిచేయాలని రాసుకుంటూ వెళ్దాం అన్నప్పుడు ఈలన్ మస్క్ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉన్నాను సార్. ఈలన్ మస్క్ ఇంటర్వ్యూలో తను ఏంటంటే లైఫ్ని ప్లాన్ చేసేస్తున్నారు. తను చనిపోయే వరకు ఎలా ఉండాలి, ఎలాంటి ప్రాజెక్ట్స్ మీద నా లైఫ్ ఇన్వెస్ట్ చేయాలి. తన లైఫ్ సరిపోలేదంట, మిగిలిన కొన్ని పేటెంట్స్ ఉన్నాయి, పక్కన పెట్టాడు. ఆ పక్కన పేటెంట్స్ గురించి చెప్పాడు. వన్ ఆఫ్ ద పేటెంట్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దిస్ ప్లేన్. సో ఇలాంటి ప్లేన్ ఒకటి. సో టెస్లా కూడా అవుతుందేనా? సో ఈ ప్లేన్ గురించి రీసెర్చ్ చేస్తున్న ప్రాసెస్లో ఆల్రెడీ డెవలప్ అయిన ప్లేన్, ఈ టెక్నాలజీ కానీ దీనికంటే చిన్న డిఫరెంట్ టెక్నాలజీ, అది ఓనర్ అని ఫ్రెంచ్ వాళ్ళు కనిపెట్టారని చూస్తే, సో దాని నుంచి వచ్చిన అవుట్పుట్స్ అన్ని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. పొల్యూషన్ ఉండదు, కార్బన్ ఉండదు, అన్నిటి వల్ల పొల్యూషన్కి ఎంత మంచిది, పెట్రోల్ యూజెస్ తగ్గితే. మణి శర్మ ఇస్ అ వెరీ గ్రేట్ బ్రాండ్ టు బీ ఫ్రాంక్. ముఖ్యంగా మెలోడీస్ అయితేనేమి, శాస్త్రీయ సంగీతాన్ని చాలా అందంగా వాడే విధానం మణి శర్మ. వండర్ఫుల్ మ్యూజిక్. ఎన్ని పాటలు ఉన్నాయి? 5 పాటలు సార్. సో 5 అద్భుతంగా ఇచ్చారు. 2 అయితే నెక్స్ట్ లెవెల్. ఓకే. ఒకటి జైసల్మర్లో షూట్ చేస్తాం, శివరాత్రి సందర్భంగా. సో ఆ సాంగ్ గురించి చెప్పాలి సార్. ఆ సాంగ్ ఏంటంటే పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేసింది సార్. శివుడు ఎంతకి ప్రత్యక్షం అవట్లా. ఆవిడ పార్వతి అంటే ఆవిడ ఉమా, అది చెప్పకూడదు సార్. ఇద్దరులో ఎవరు పార్వతి అని రివీల్ చేయకూడదు. బోత్ ఆర్ దేర్, బట్ మీరు ఆ పాటలోనే చూడాలి. సో ఆ పార్వతీదేవి పడ్డ స్ట్రగుల్ని కడలి అని ఒక అమ్మాయి రాసింది సార్. ఆ అమ్మాయికి చెప్పాను ఈ స్టోరీ. కడలి సత్యనారాయణ అని, షీఈ్ ఎ లేడీ రైటర్ అనమాట. ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో పాట రాయిపిద్దాం. ఒక పార్వతీదేవి శివుడి కోసం జపం చేస్తే శివుడు దొరకట్లా అంటే, నేను ఇచ్చిన డిస్క్రిప్షన్ ఏంటంటే ఎండమావులో కనపడుతున్నాడు, దగ్గరికి వెళ్తే మాగిపోతున్నాడు. సో ఈ ప్రాసెస్లో రాయమంటే ఆ అమ్మాయి అద్భుతంగా రాసింది సార్. సో మ్యూజిక్ వాజ్ ఎక్సలెంట్. అది పాట బాగా వెళ్తుంది సార్. మణి గారి ఇచ్చిన సాంగ్స్లో ఈ మధ్యకాలంలో దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్. ఆర్ఆర్ క్లైమాక్స్, ఒక సినిమా చూసిన వాళ్ళందరికీ క్లైమాక్స్ లాస్ట్ 5-7 minutes దే వర్ హ్యావింగ్ టీయర్స్.
ఆయన ఆర్ఆర్ అంత అద్భుతంగా ఇచ్చారు సార్. సో ముఖ్యంగా ఫ్యామిలీ will it end with positive note? No, very positive note, sir. Very positive note. Not reveal that. While doing the dubbing, when I saw the few shots, I felt it will connect to all the girls and double connect to all the boys. అండ్ మన మధ్యలో ఆ కెమిస్ట్రీ, గురు శిష్యుడు కెమిస్ట్రీ అది చాలా బాగా వచ్చింది సార్. అండ్ మీ దగ్గర నుంచి సెట్లో కూడా లైక్ నేను ఒక కొత్త పర్సన్గా వచ్చినప్పుడు నాకు చాలా అది కంఫర్ట్ అనిపించింది. అండ్ మీ దగ్గర యాక్టర్గా కాకుండా మీ డైరెక్షన్ యాంగిల్ కూడా నాకు అనిపించింది సార్. సో దట్ వాస్ Moreover, వెరీ if నైస్. other legends were there, we felt the existence of legends being there. But when you were there, we felt very comfortable. We felt, okay, it's normal, we can act. నాది కూడా లైక్ నా ఫస్ట్ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ నేను థియేటర్లో స్టార్ట్ చేశాను సార్, స్కూల్లో ఉండేటప్పుడు. అక్కడ నాకు ఫస్ట్ టైం లైక్ ప్యాషన్ వచ్చింది. దాని తర్వాత లైక్ నేను చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసి అప్పుడు ఆయన శశి గారు కలిశారు. అంటే ఏదో లైక్ ఈ ఫ్యామిలీలో నుంచి వచ్చాను లైక్ వచ్చి లైక్ ఓకే నాకు అన్ని సిల్వర్ ప్లాటర్లో ఇస్తే నాకు దాని వాల్యూ అర్థం కాదు. సో ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్. సో దానికి ఆయన లైక్ మీ థియేటర్ ఎక్స్పీరియన్స్ అండ్ మీరు ఒకటి చెప్పారు, ద బెస్ట్ యాక్టింగ్ ఈజ్ లివింగ్ ఇట్, అది నాకు చాలా మంచిగా అనిపించింది సార్. ఇందులో అలాగే తీసుకున్నాం సార్ క్యారెక్టర్స్. యాక్చువల్గా హీరో ఫాదర్ ప్లే చేసిన ఆయన హీరో ఒరిజినల్ ఫాదర్. సో ఈ అమ్మాయిని ఆడిషన్ చేసినప్పుడు ఉమాదేవి క్యారెక్టర్కి దగ్గరగా కనపడింది. ఫేస్ ఈ సెకండరీ, యాక్టింగ్ విల్ బికమ్ ఈజీ ఇఫ్ షీఈస్ ద క్యారెక్టర్. సో విన్నీ క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఆ అమ్మాయి దగ్గర కనపడింది. షీఈస్ వెరీ యాక్టివ్ అండ్ బబ్లీ. అండ్ సో ఇలా క్యారెక్టర్స్ అన్నీ నమ్మకసక్యంగా ఉండాలి అంటే నాకు ఈజీ అయ్యే పని ఏంటంటే వాళ్ళ చేత యాక్ట్ చేయించడం కన్నా వచ్చి రియాక్ట్ అవ్వండి. ఎస్ సార్. ముఖ్యంగా ఒక ప్యాషన్ తోటి ఒకరు బయలుదేరినప్పుడు మీ అన్నగారు నీకు సపోర్ట్ చేయడం అనేది, మీ తమ్ముడు హూ ఎవర్ మే, అది ఒక కళని సాకారం చేయడానికి వెనకాల ఉండి, ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్. చాలా గొప్ప విషయం అది. అలాంటి తమ్ముడు చాలామంది ఉండాలని ఈ మధ్య ఒక వాట్సాప్లో ఒకటి చదివాను. ఒకటి పొద్దున్న లేవగానే పక్క ఇంట్లో మెర్సిడెస్ బెంజ్ ఉంటుంది. వాడు కడుగుతుంటాడు పక్కవాడు, మెర్సిడెస్ బెంజ్, అరే ఎప్పుడురా ఇదేంట్రా అంటే నిన్న మా అన్నయ్య ఇచ్చాడరా నాకు గిఫ్ట్గా అని. వాడు అలా షాక్ అయ్యి చూస్తుంటాడు. ఎందుకు అంత వై ఆర్ జలసీ అంటే నీకు కూడా మాలాంటి ఒక అన్నయ్య, మా అన్నయ్య లాంటి అన్నయ్య ఉంటే బాగుండు అనిపిస్తుందా అని అంటే వీడంటాడు, లేదురా నేనే అన్నయ్యని అయితే బాగుండేదని. సూపర్ సార్. సో అలాగా మీ తమ్ముడుగా మరొకసారి అభినందనలు. నీ కళల్ని సో ఈ టీంలో మొత్తం ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్, మ్యూజిషియన్స్, ఆర్ట్ డైరెక్టర్, వాటెవర్ మొత్తం క్రూ అందరికీ మై బెస్ట్ విషెస్. ఎందుకంటే నేను కూడా సినిమాలో ఉన్నాను కాబట్టి ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కాబట్టి సర్టన్లీ ఏ సక్సెస్ మేక్స్ మీ హ్యాపీ ఆల్సో. సో ఐ విష్ ఆల్ ద. ఫిబ్రవరి 24th నాడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మీ ముందుకు వస్తున్న ఈ కొత్త శక్తిని, కొత్త ఆలోచనని, కొత్త నటుల్ని, కొత్త దర్శకుడిని మీరు ఆదరించండి, ఆశీర్వదించండి. నమస్కారం. శివోహం.